పటాన్ చెరువులో కూడా మైపాల్ రెడ్డి మీద పెద్ద యుద్ధమే నడుస్తుంది, పోరాటం నడుస్తుంది. ఇట్లా చాలా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పోరాటం చేస్తారు. రెడ్డి రేవడ్ అంటారు, ఇంతకుముందు వారు అన్నట్టు ఇందిరాగారు అంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వేరు గాని ఇప్పటి నుంచి ఒక కొత్త వరవడి అని అన్నారు. కానీ ఎన్నికల్లో కొత్త వరవడి సృష్టిద్దామనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ రకంగా ప్రోత్సహించడం పార్టీ ఫిరాయింపులు సరైనది కాదని, ఇది కాంగ్రెస్ చేసిన చట్టం, వారు మెచ్చే నాయకుడు రాజీవ్ గాంధీ గారు చేసిన చట్టం, వారు ప్రజాక్షేత్రంలో హామీ ఇచ్చింది మీరు తీసుకోమని. మీరు అన్నట్టుగా ఆడ వైఎస్ఆర్ కూడా ఆంధ్రాలో అన్నట్టుంది మేము పార్టీ చేరికలు చేర్చుకోమని ఆయన అని అఫీషియల్ గా కండువలు కప్పలే, ఆయన మాట మీద నిలబడి. మరి ఈయన పొద సమానం వేదికల మీద అదే మాట్లాడిండు కదా, ఇవన్నీ మాట్లాడిండు. ఇంకోటి నేను ఋషి గారు మీకు కూడా విజ్ఞప్తి చేస్తానా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ 10 నియోజకవర్గాలు కానీ ఎమ్మెల్యేల చేరిక మీద మీ ఏపీ అని ఒక సర్వేని కండక్ట్ చేయండి. ఓకే, ప్రజాక్షేత్రంలో ఇది వారు మాట్లాడే తీరు కానీ భాష కానీ ఇప్పుడు ఆ నోటి మాట ఏదైతుందో మేము పార్టీ మారలేదని అది చెప్పడం అనేది ఎంత జుగుప్సాకరంగా ప్రజలు ఫీల్ అవుతుండ్రో ఒక్కసారి మీరు నిజాయితీగా సర్వే చేయించి మీరు పబ్లిక్ చేయండి. ఓకే, సో ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు, అంటే ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల ముందు అన్నమాట మీరు ఇందాక ప్రస్తావించారు. కానీ తాజాగా వ్యవహారం మొదలయ్యక కూడా చాలా అంతే స్ట్రైట్గా మీకు చెప్పింది ఏంటంటే ఏమవుతుంది ఇందులో, ఆయన అసెంబ్లీలో కూడా అన్నారు, బయట కూడా అన్నారు, ఇదేమన్నా ఇవాళ కొత్తగా జరిగిందా, ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా దేశంలో, ఎన్నికలు రావు అన్నారు. ఆయన అసెంబ్లీ వేదికగా అన్నారు, బయట కూడా అన్నారు. అప్పటికి ఇంకా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ రాలేదనుకోండి, 3 months టైం అనేది రాలేదు. సో ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ ఏమై ఉంటుందని మీ అంచనా? చట్టంలో ఉన్న వెసులుబాటు వల్ల వారట్లని ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు చట్టంలో ఉన్న వెసులుబాటు ఆ పరిస్థితి రాదని ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏ తర్వాత చట్టపరంగా ఉంది, ప్రజాక్షేత్రంలో కూడా ఉంది. మీరు చిన్న విషయం కాదు ఋషి గారు, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజాక్షేత్రంలో మొన్న గద్వాల కేటీఆర్ గారు పోయారు, ఆడ కృష్ణమోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు కట్టింది కాంగ్రెస్ కండువతోటి, కాంగ్రెస్ నాయకులతోటి ఫ్లెక్సీలు కడితే క్లాత్ తోటి కవర్ చేసిరు ఋషి గారు. అంటే అక్కడ ర్యాలీలో కానీ జనంలో కానీ పబ్లిక్ లో కానీ ఎంత జుగుప్సకరమైన చర్చ జరిగింది అనుకుంటా. ఎంబ్రేసింగ్ మూమెంట్ అది అక్కడ ఎమ్మెల్యేకి, చాలా ఎంబ్రేసింగ్. పొద్దస్తమానం జీవన్ రెడ్డి గారు జగిత్యాల మామూలుగా కాదు, అడుగున అక్కడ ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారిని నిలువరించే విధానం. పటాన్ చెరువులను అయితే మైపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసి ఓషిడికే ఏం రాను కాంగ్రెస్ పార్టీ అంటున్నావు, మరి కాంగ్రెస్ పార్టీ కండువలేరా, మరి ముఖ్యమంత్రి గారి ఫోటో ఎదురా అని చెప్పి పోయి కాంగ్రెస్ వాళ్ళే క్యాంప్ ఆఫీస్ లో పెట్టారు. అంటే శేషన్ గన్పూర్ లో కూడా రోజుకోసారి కడియం శ్రీహరి గారు మాట్లాడుతుంటాడు. ఆయన స్థాయి కూడా దిగజారి ఎంత జుగుప్సకరమైన చర్చ ఉందంటే, ప్రజాస్వామ్యాల ఇంత అవమానకరంగా లెజిస్లేటర్స్ ఎదుర్కోవడాన్ని అయితే నేను నా సుదీర్ఘ ప్రయాణంలో నేను ఎప్పుడు కూడా చూడలే. సరే చేరికలు పోతుండొచ్చు, చేస్తుండొచ్చు, కానీ ఏతావాత రాజకీయ పార్టీల పట్ల, రాజ్యాంగం పట్ల ఉండే మన వైఖరి పట్ల ఈ ప్రజాప్రతినిధులైన అత్యంత గౌరవప్రదంగా చూసుకునే ఎమ్మెల్యేలు ఈ రకంగా మాట్లాడడం అనేది ఏ పరిస్థితులు కూడా జీర్ణించుకోవడాలి. ఒక పక్కన బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, వీళ్ళతోటి ఏం కాదు, మేము మొత్తం క్లీన్ స్వీప్ చేస్తాం, గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉందన్నప్పుడు మరి రాజీనామా ఇచ్చి గెలవచ్చు కదా, ఏమున్నది దాంట్లో? నీకు అంత దమ్ము ధైర్యం ఉన్నప్పుడు ఎందుకు మరి ఎంత? అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతారు ఇప్పుడు ఇందిరా శోభన్ గారు. అప్పట్లో మీరు కూడా ఉద్యమ ఛాంపియన్ గా అధికారంలోకి వచ్చి రాష్ట్రం ఏర్పాటుకి కారణమైనప్పుడు అంతే బాజాబ్తా రాజీనామా చేయించి తీసుకోవచ్చు కదా అనే ప్రశ్న మీకు కూడా వస్తుంది. అలాగే ఇందాక ఇందిరా శోభన్ గారు బీజేపీ ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ని రాజకీయంగా నిలబెట్టడానికో లేకపోతే మళ్ళీ ఎన్నికలకు సమాయత్తం చేయడానికో అని ఇందిరా శోభన్ గారి మాటలు, బీజేపీ ఈస్ కంటిన్యూస్లీ బ్యాకింగ్ అప్ అని, అంటే వెనకాల నడిపిస్తోందని. నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని. ఇప్పుడు ఇందిరా శోభన్ గారు ఇది గత కొద్ది కాలం నుంచి నడుస్తూనే ఉన్నది. ఆయనే పూటకోసారి ఢిల్లీ పోతాడు, ఎవరిని కలుస్తాడు, మోడీ గారి ఆశీస్సులు ఎట్లా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కోఆర్డినేషన్ చేస్తాడు రాష్ట్రంలో, బీజేపీ
కాంగ్రెస్ ఇద్దరు లక్ష్యం చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి తెలంగాణ రాజకీయాలు? కాదు కాదు, చంద్రబాబు నాయుడుకి కాదు ఈ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వ్యవహారంలో ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్రం ఆయన రాజధాని అభివృద్ధి అనేది పడుతున్నాడు, ఎన్డీఏలో భాగస్వామి. ఆయనకి ఏం సంబంధం ఈ వ్యవహారంలో? ఎందుకు బీఆర్ఎస్ పదే పదే చంద్రబాబుని తీసుకొస్తుంది పిక్చర్ లోకి? మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో గాని ఏర్పడిన తర్వాత మొదటి టర్మ్ లో ఆయన ముఖ్యమంత్రి, ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఎన్ని వైరుధ్యాలు, ఎన్ని గొడవలు, విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండా ఉండడానికి కారణాలు ఎవరు? ఈ రాష్ట్ర ఏర్పాటుకు బాగా ఖచ్చితంగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత భాగస్వామ్యం ఉండు. ఇప్పుడు కాదు, ఇప్పుడు 10 ఏళ్ల శిష్యుడు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత 2 సార్లు మీ ప్రభుత్వం వచ్చింది, అయిపోయింది. 3వ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది. చాలా మారిపోయాయి తెలంగాణలో, ఈక్వేషన్స్ మారిపోయాయి, ప్రజల ఆలోచనలు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ అసలు ఇప్పుడు తెలంగాణలో ఉందా? సరే రేపు వస్తారా వాళ్ళు రారా తర్వాత సంగతి. ఇవాళైతే యాక్టివ్గా అసలు పార్టీ లేదు కదా. అంటే మీరు వాంటెడ్ గా చంద్రబాబు నాయుడు ఇందులోకి ఎందుకు తీసుకొస్తున్నారని? ఖచ్చితంగా హైదరాబాద్ అనేది చాలా కీలకమైనది. హైదరాబాద్ లో ఎవరెవరు ఏ రకంగా ఇప్పుడు ఈ 2 ఏళ్లలో వస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధిపత్యం